ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియమైన వల్లరా, దేవుడు యొక్క మందిర ఆవరణం అండి, పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని సన్నిధి. ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా చాలా అత్యంత ప్రాముఖ్యమైనవి. ఎవరైతే ప్రభు నామములో రక్షణ పొందుకున్నారో, ప్రభుతో ప్రియమైన వల్లరా ఒక ఒప్పందాన్ని కలిగి ఉన్నారో, ప్రభు బిడ్డలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వారందరికీ కూడా దేవుని సన్నిధి చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకనే ఇక్కడ భక్తులు కొరా కుమారులు అంటున్నారు, అయ్యా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టము నాయనా. చాలామంది దేవుని సన్నిధి యొక్క గొప్పతనం తెలియదండి. దేవుని యొక్క సన్నిధి ఎంత ఉన్నతమైనదంటే ప్రియమైన వల్లరా, మరి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము ఒక్క దినము గడుపుట అని భక్తులు సెలవిస్తున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని, ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు ప్రేమైన వల్లరా. అందుకనే దేవుని మందిరము చూడాలి అని ఎంతగానో వారు ఆశపడి ఉన్నారు. వారి ప్రాణాలు సొమ్మసిల్లి ఉన్నాయి, తృష్ణగొని ఉన్నాయి దేవుని మందిరానికి రావటానికి. ప్రేమైన వల్లరా, భక్తుడైన మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను పోను ప్రభువా అని. ఎందుకంటే దేవుని సన్నిధి ఉంటే అదే గొప్ప ధైర్యం అండి. దేవుని సన్నిధి ధైర్యాన్ని ఇస్తుంది, భయాలు పోగొడుతుంది. ప్రియమైన వల్లరా, బలంగా ఉంటుంది దేవుని సన్నిధి, బలపరుస్తుంది, ఆదరిస్తుంది. దిక్కు తోచని పరిస్థితుల్లో సమయోచితమైన ఆలోచన మనందరికీ కూడా ఇస్తుందండి దేవుని సన్నిధి. మరి అటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు వింటానన్నాడు. కావున దేవుని సన్నిధిని మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు, దేవుని సన్నిధికి దూరం అయిపోయే వారిగా ఉండకూడదని, ప్రభు సన్నిధికి రావటానికి ఆనందించాలి, సంతోషించాలండి. ఎందుకంటే సంతోషాన్ని, పరిశుద్ధతను కూడా మనకు దేవుని సన్నిధి కలిగిస్తుంది. ఎంతో శ్రేష్టమైనది దేవుని సన్నిధి. అటువంటి సన్నిధికి దూరం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మందిరంలో చేరి ప్రభువుని ఆరాధించే వారిగా ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.